శ్రీ కాలభైరవ కాశ్యామృతాన్ పాపరతాన్ జనాన్ అఘోర యాతనా ప్రాప్త్యై స్వభటేభ్య ప్రయచ్చతి. కాశీలో పాపం చేసిన వాళ్ళని శిక్షించేవాడు కాలభైరవుడు. ఇది బాగా తెలుసుకోవాలి. కాశీలో పాపాన్ని ఆయన శిక్షిస్తాట. అంటే యముడు కాదు కదా అంటే యముడికి యముట్టండి. యముడికి నరక శిక్షలు చాలా పర్వాలేదు కొంతైనా. కాలభైరవుడు చేసే శిక్ష యమలోకంలో పొందే శిక్ష కంటే ఎన్ని రెట్లకో చెప్పను, అంత తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే యమలోకంలో శిక్ష పొందిన పాపక్షేమం మన భూమి మీదకి వస్తాం, కొన్ని పుణ్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కాశీలో శిక్షలు పొందే మరి పుట్టాడు గనక వాడు మోక్షం పొందుతాడు గనక వాడికి అంత శిక్ష వేయాల్సింది అక్కడ. తెలుసుకోండి, ఇది రహస్యం. ఎలా పెడతాడో చెప్తున్నాడంటే నేను వర్ణించట్లేదు, మీరేం భయపడకండి. ఎందుకంటే హాయిగా కాశీకి వెళ్ళాలి, క్షేత్రం దగ్గరికి వెళ్ళండి, అక్కడ కుంకుమ దొరుకుతుంది, బయట కొన్ని వేసేసేయండి, అక్కడ దుకాణం దగ్గర కొబ్బరికాయలు దొరుకుతాయి, ఇవి చెప్తే భలే ఉంటాయి. కానీ అవి చెప్పట్లేదు. సూక్ష్మ కాశీని మనం చూపిస్తున్నాం, కాశీ నియమాలు చెప్తున్నాం, అది ప్రధానమైన అంశం. శివరహస్యం అంటే రహస్యమేగా, ఈ రహస్య విషయాలు చెప్తున్నారు ఇక్కడ, అది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఏం జరుగుతుంది, అతనికి మనం అక్కడికి వెళ్ళగలుస్తామా, అక్కడ కాలభైరవుడు డైరెక్ట్గా శిక్షించడు, ఆయన దగ్గర ఉంటారు